జనాల మీద సినిమాల ప్రభావం అని డైలాగ్స్ చెబితే కామెడీ అని నవ్వుతాం కానీ నిజంగానే సినిమాలు మూవీ స్టార్స్ ఎఫెక్ట్ పబ్లిక్ మీద మామూలుగా ఉండదు. వాళ్ళ రేంజ్ ఏంటనే విషయం పక్కన పెడితే కాస్త పాపులారిటీ ఉంటే చాలు ఆ హ్యాంగ్ ఓవర్లో ఉండిపోతారు. కొంతమంది అయితే పైత్యం కూడా చూపించేస్తుంటారు. లేకపోతే పరీక్ష పేపర్లో సినిమా యాక్టర్ పేరు ప్రత్యక్షం కావడం ఏంటి, అది కూడా సన్నీ లియోన్ లాంటి పోర్న్ స్టార్ పేరును జవాబు కింద ఇవ్వడం ఏంటి అన్నది ఇప్పుడు చర్చాంశనీయమైందండోయ్. కేరళలో సరిగ్గా ఇదే జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్లో ఇచ్చే ప్రశ్న అంటే ఎలా ఉండాలి, కానీ కేరళలో మాత్రం అలాంటి మొహమాటాలు ఏమీ లేనట్టున్నాయి. కేరళ స్టేట్ పిఎస్సి క్వశ్చన్ పేపర్లో ఎవరు ఊహించని ప్రశ్న ప్రత్యక్షమైంది. ఆల్ఫాబెట్ సూప్ ఫర్ లవర్స్ అనే బుక్ ఆథర్ ఎవరంటూ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఇచ్చి ఆప్షన్స్గా సన్నీ లియోన్ పేరును ప్రింట్ చేశారు. అంతే, క్వశ్చన్ పేపర్ను చూసి షాక్ అవడం అభ్యర్థుల వంతైంది. తేడా వస్తే జనాలు ఏమనుకుంటారో అన్న ఆలోచన కూడా లేకుండా ఇలా ఎవరు పడితే వాళ్ళ పేర్లు ఎలా ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు కూడా. అసలే సన్నీ లియోన్ పేరు అనాలన్నా తన గురించి ఏదైనా మాట్లాడాలన్నా 1కి 10 సార్లు ఆలోచిస్తుంటారు. అలాంటిది ఏకంగా క్వశ్చన్ పేపర్లో ఎలా ఇచ్చారో ఆ క్వశ్చన్ పేపర్ తయారు చేసిన వాళ్ళకే తెలియాలి. తప్పులు జరగవని కాదు, కానీ చేసే తప్పు కనీసం సమర్థించుకునేలా ఉండాలి కదండి. ఎగ్జామ్ పేపర్లలో జరిగిన మిస్టేక్ని ఎవరూ దిగొచ్చినా సరిదిద్దలేరు. అయినా అభిమానం ఉంటే మనసులో దాచుకోవాలి, కానీ ఇలా పరీక్ష పేపర్లో కూడా సన్నీ లియోన్కి పబ్లిసిటీ ఇవ్వడం ఏంటో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోల్డ్ అంత న్యూస్ బోల్డ్గా.